ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. ఎవరైతే ఎదుటివారు చెప్పేది వింటారో, జ్ఞానం కలిగి నడుచుకుంటారో అలాంటి వారు బుద్ధి గలవారు చాలా తెలివిగా నడుచుకుంటారు. వారు విద్యను ఎక్కువ సంపాదించుకుంటారు. వారు మంచిగా జీవిస్తారు. అదే మూఢులైతే వారి మూర్ఖత్వం వలన వారు మరణశిక్షను పొందడానికి కూడా దారితీస్తుంది. బుద్ధిహీనులు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. జ్ఞానహీనులై ప్రవర్తిస్తూ ఉంటారు. మూఢత్వంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయులై జీవము కలిగి జీవపు మార్గంలో నడిచేవారికి ఎక్కువ దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తాడు. మనందరము కూడా జీవ మార్గంలో ప్రవేశించడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. మనందరము తెలివిగాను యథార్థతగాను ప్రవర్తించడానికి, నీతియుక్తమైన మార్గంలో నడుచుకోవడానికి, బుద్ధిహీనతను వదిలి జ్ఞానము కలిగి జీవించడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.